నేను ఓన్ బిడ్డో సర్కార్ దవాఖానకు మందుంటే గోలుండదు గోలుంటే మందుండదు రెండుంటే సారు ఉండడు నేను రాను బిడ్డో సర్కార్ దవాఖాన కానీ పాడుకునేదే వెనకటోళ్ళు అంటే ఈ పాటలు ఇంకా కొన్ని దిక్కుల వాడుకుంటాండ్రు ఎందుకంటే సర్కార్ దవాఖానలు చక్కగా లేవని కానీ ఈ కలెక్టర్ సార్ చూడండి ఏం చేసిండో సర్కార్ దవాఖానల పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఎవరో ఎరికేనా భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ భార్య ఊకొండ్రే కలెక్టర్ ఏంది సర్కార్ దవాఖానకు కట్టుకున్నామని తీసుకొచ్చుడేంది ఆ సార్ దాల్చుకుంటే ఏక్ నంబర్ ప్రైవేట్ దవాఖానకు తీసుకుపోతాడు కలెక్టర్కు సర్కార్ దవాఖానకు తీసుకుపోయే కారణం పట్టింది అని అనుకుంటున్నారా కానీ మీరు ఇన్నది నేను చెప్పేది నిజమే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అనే సారు తన భార్యను మొదటి నెల నుంచి సర్కార్ దవాఖానకి తీసుకొస్తుండట డాక్టర్లు చెప్పిన తీరుగానే దవాఖానకు తీసుకుపోయిండట ప్రతి నెల గోళీలు సూదులు అన్ని సర్కార్ దవాఖానాలనే తీసుకున్నాడట డెలివరీ డేట్ ఇచ్చినాక దవాఖానకు పోతే ఇగో గిట్ల పండసొంటి కొడుకు పుట్టిండు ప్రైవేట్ దవాఖానాలో చూపించేంత సత్తా ఉన్నా సర్కార్ ఆసుపత్రి బాటెందుకు పట్టిండట కలెక్టర్ సాబ్ అంటే ఉపయోగించుకుంటే సర్కార్ ఆసుపత్రి అంత మంచిది ఇంకేది కాదని పబ్లిక్కు చెప్పేతానికి సర్కార్ డాక్టర్లు వాళ్ళు ఇచ్చే మందులు ఉన్నది మన కోసమే వాళ్ళకి జీతాలు ఇచ్చేది మనం కట్టే పన్నులతోని కాబట్టి సర్కార్ దవాఖానాలను జనము అక్కడి అడవి బిడ్డలు వాడుకొని బాగుపడాలని ఇట్లా చేసిండట మరి అంతే కదా సర్కారు ఉన్నదే పబ్లిక్కు ఏ రోగాలు నొప్పులు రాకుండా చూసుకునేతానికి కానీ అది తెలియక కొంతమంది ప్రైవేట్ దవాఖానాలకు పోతుంటారు వేలకు వేలు లక్షలకు లక్షలు ఖర్చు చేసుకుంటారు సర్కార్ దవాఖానాల సవలతులు మంచిగా లేవని అంటారు కానీ ఖచ్చితంగా అన్ని తీర్లా మంచిగా ఉండాలని అడిగేటోళ్ళు ఉండరు అందుకే కొన్ని దిక్కుల సర్కార్ దవాఖానాల పరిస్థితి అధ్వానంగా ఉన్నది కాబట్టి సర్కార్ దవాఖానాల మంచిగా చూస్తారా చూడరా అనేది మన మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పకనే చెప్పిండు ఈ కలెక్టర్ సారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉన్న నంది అవార్డులను కాంగ్రెస్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ కోసం గోషి గొంగడి కట్టి పాటలు పాడిన గద్దర్ పేరు మీద గద్దర్ అవార్డులను ప్రకటించింది 14 ఏళ్ల తర్వాత ఇచ్చే అవార్డులు కాబట్టి మరి మొట్టమొదటి గద్దర్ అవార్డులు ఎవరెవరికి వచ్చినాయి ఏ సినిమాకి వచ్చినాయి ఎట్లొచ్చినాయి అనేది ఒకసారి చూద్దాం పాండి గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు తగ్గేదేలే అని గడ్డం కింద చెయ్యి పెట్టి రుద్దుతాడు కదా అదేనుల్లా పుష్పరాజు ఆ సినిమాలో నటించిన అల్లు అర్జున్కు గద్దర్ ఉత్తమ నటుడు అవార్డు ఇచ్చిండ్రు తంబాకు దౌర కింద పోసి నమిలినట్టు నటించినందుకో ఎర్రచందనం మొద్దులు ఎత్తుకపోయినట్టు నటించినందుకో పోలీస్ ఆఫీసర్ పడ్డ స్విమ్మింగ్ పూల్లో ఉచ్చబోసినట్టు చేసినందుకో తెలియదు కానీ నీ అంత మంచిగా నటించిన వాళ్ళు ఈ ఏడాదిలో ఎవ్వరు లేరని అల్లు అర్జున్కి ఈ అవార్డు ఇచ్చిండ్రు ఇక గద్దర్ ఉత్తమ నటి అవార్డు నివేదిత థామస్ అనే హీరోయిన్కి ఇచ్చిండ్రు 35 కథ కాదు అనే సినిమాలో మంచిగా నటించినందుకు ఈ హీరోయిన్కి ఇచ్చిండ్రు గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు కల్కి సినిమాకు డైరెక్షన్ చేసిన నాగశ్విన్కి ఇచ్చిండ్రు 2898 సంవత్సరంలో ప్రపంచం ఎట్లుంటుందని ప్రభాస్తోని అమితాబ్ బచ్చన్తోని ఇంకా చాలా మంది యాక్టర్లతోని సినిమా తీసినందుకు గద్దర్ ఉత్తమ దర్శకుడు అవార్డు ఇచ్చిండ్రు నాగశ్విన్కు అట్లనే కల్కి సినిమాకు గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డును మొత్తం తెలంగాణ యాసల తీసిన పొట్టేలు అనే సినిమాకు 2వ ఉత్తమ చిత్రంగా 3వ ఉత్తమ చిత్రంగా బ్యాంకులో పనిచేసుకుంటా బ్యాంకు పైసలే వాడుకొని ఎవరికి దొరకకుండా బయటపడ్డ ఓ బ్యాంకు నౌకరిదారి కథ లక్కీ భాస్కర్ సినిమాకు 3వ గద్దర్ ఉత్తమ చిత్రం అవార్డు ఇచ్చిండ్రు ఈ అవార్డులను నటి జయసుధ అట్లనే దిల్ రాజులు వీళ్ళంతా కలిసి ప్రకటించిండ్రు అయితే దీని మీద మంచి నటనకు దక్కిన గౌరవం అని కొందరంటే గద్దర్ పేరుతోనిచ్చే అవార్డులు ఎర్రచందనం దొంగలకు పైసలు వాడుకునేటోళ్ళకి ఇచ్చుడైందని ఇంకొందరు అంటుర్రు